హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? దుబాయ్‌లోనే అతి ఫేమస్ అయిన దుబాయ్ మాల్‌కి వచ్చేసాం. ఇక్కడ అందాలు, చందాలు అన్నీ చూసేద్దాం వచ్చేసేయండి. అసలైన బాస్ అక్కడున్నారండి. ఏంటండి బాబు ఆ పొడవేంటండి? ఆ లైటింగ్ చూస్తుంటే మతిపోతుంది. అసలు నాకు మాటలు కూడా రావట్లేదండి. అంతలా ఉంది ఇక్కడ వ్యూ చూస్తుంటే. దీని పొడవొచ్చేసి 828 మీటర్లండి. చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుందబ్బా! అక్కడ వాటర్ ఏదో డ్యాన్స్ చేస్తున్నాయండి. మనం కూడా వెళ్ళిపోదాం పదండి. మనం కూడా దగ్గరగా చూసేద్దాం. వాటర్ ఇలా డ్యాన్స్ చేస్తుంటే నాకు మధ్యలో నుంచోవాలనిపిస్తుందబ్బా! అసలు ఏముంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మాల్లోకి వెళ్ళిపోయిన వెంటనే స్టార్టింగ్ ఇలా ఉందండి. ఎవరి గోల వాళ్ళదే. అసలు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదబ్బా! అంత పెద్దగుంది మాల్. ఇటు చూసినా అందాలే. కొంచెం లోపలికొచ్చేస్తే అక్వేరియం కనిపించిందండి. ఎన్ని రకాల చేపలున్నాయంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందబ్బా! దుబాయ్ మాల్‌లో ఎక్కడ చూసినా అందాలేనండి. ఎక్కడ వీడియో తీయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి ప్లేస్‌లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద స్క్రీన్‌లతో చాలా బావుందండి. ఈ వాటర్ ఫాల్స్‌ని చూస్తుంటే మాత్రం నాకోటి అనిపిస్తుందబ్బా! అసలు ఎందుకు పెట్టారిక్కడ? అసలు ఆ మనుషులు చూసి, మనంతా చూసి ఎంజాయ్ చేయాలని పెట్టారంటారా? ఇక్కడున్న రేట్లు తట్టుకోలేక కొంచెం చల్లబడాలని పెట్టారంటారా? ఏదో ఒకటి గానీ అసలు ఇక్కడున్న వాతావరణం చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుందబ్బా! అసలు ఆ కూలింగ్ అంటే చల్లదనం మంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. చాక్లెట్ ఇష్టమైన వాళ్ళు కనుక ఇవి చూసారంటండి బాబు వాళ్ళకి ఇది స్వర్గంలాగా అనిపిస్తుంది. అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయండి. క్యాండీస్ ఏంటి, పిస్తా చాక్లెట్స్ అని అసలు చాలా మాటల్లో చెప్పలేం. చాలా రకాలు నేను ఎప్పుడు చూడలేని రకాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూసేయండి మీరు కూడా. ఇక్కడ పిల్లలంతా స్కేటింగ్‌లో బిజీ అయిపోయారండి. వీళ్ళు చూస్తూ కూడా అలా ఉండిపోవచ్చు. వీళ్ళు ఎంత కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారంటే అలా చూడాలనిపిస్తుంది. దుబాయ్ మాల్‌లో బట్టల గురించి అయితే చెప్పవసరం లేదండి. ఈ షర్ట్ వచ్చేసి 300 డిర్హం పడుతుందండి. మన ఇండియా కరెన్సీ వచ్చేసి 7500 పడుతుంది. అదే అమౌంట్‌తో ఎన్ని మంచి బట్టలు కొనుక్కోవచ్చు. ఎందుకు వచ్చేసింది కానీ జస్ట్ చూద్దామని వచ్చామంతే. సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. ఇంకా దుబాయ్‌లో ఎన్నో వీడియోలు మీకు చూపించేస్తాను. ఉంటాను మరి. బాయ్.